హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. నేను ఈరోజు 5 years బేబీ లంగా పైన బ్లౌజ్ చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 15 inches, విడ్త్ వచ్చేసి 12+2, షోల్డర్ వచ్చేసి 5 inches, ఆర్మ్ పొడవు వచ్చేసి 4.5, నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి ఫ్రంట్ నెక్ 3 inches, బ్యాక్ నెక్ 4.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఆ మార్కింగ్ లోపల నేను స్టార్ షేప్లో డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ క్రాస్ పావించు, చిన్న బేబీ కాబట్టి పావించు లోతు అనేది తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ నుంచి ఆర్మ్ మధ్య నుంచి కింది వరకు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే నడుము కొలత వచ్చేసి 8 inches. తర్వాత మధ్య ప్లేస్లో మనం చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ కొలత వచ్చేసి 7+2, తర్వాత 6+2, తర్వాత 8+2 ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో ఒకటి షోల్డర్ మధ్య భాగంలో ఫ్లీట్ అనేది 6 inches మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మనం ఓపెన్ చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్య పార్ట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఎందుకనగా మనకు మధ్యలో పోట్లీ బటన్స్ వస్తాయి, అందుకోసం మధ్యలో డిజైన్ కోసం మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ విడ్త్ 2 inches తీసుకోవాలి. బ్యాక్ పొడవు వచ్చేసి 4.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దాన్ని రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. స్క్వేర్ లాగా డ్రా చేసేసి రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. మనము మధ్యలో ఫ్లీట్ అనేది ఆర్మ్ కింది నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఆర్మ్ కింది నుంచి షోల్డర్ మధ్య భాగంలో ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత నడుము కొలత, చెస్ట్ కొలత, హిప్ కొలత ఇందాక తీసుకున్నట్టుగా అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ స్క్వేర్ నెక్ కట్ చేస్తున్నాను. ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే మనం ఫ్రంట్ కూడా ఓపెన్ చేసాం కదా, అన్నీ కలిసిపోతాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ అని బ్యాక్ పార్ట్ అని రాసుకోవాలి. తర్వాత అదేవిధంగా మనము మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ నేను 1 inch ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇప్పుడు హ్యాండ్ కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను. కింద ప్లెయిన్గా వచ్చింది. ప్లెయిన్ వచ్చిన 2 inches వరకు స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. తర్వాత నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. హైట్ వచ్చేసి 5 inches. 5 inches లోపల నేను హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. 2.5 లోతు. ఈ విధంగా మజిల్ రౌండ్ 6 inches, కింద 4 inches ఈ విధంగా మార్కింగ్ చేసి నేను నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే డ్రా చేస్తామో అదే విధంగా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత నేను పఫ్ కోసము ఒక 1.5 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 2 inches వరకు స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ని ఈ హ్యాండ్ మార్కింగ్ లోపలికి కలిపేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఈ కార్నర్ జాయింట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనం లోతు అనేది కూడా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. లోతు అనేది చిన్నగా వస్తుంది. ఓపెన్ చేసి 2 పొరలు మాత్రమే లోతు అనేది లోతు అనేది కట్ చేసి ఫ్రంట్ భాగం అని రాసుకోవాలి. ఫ్రెండ్స్ నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు. ఈ విధంగా మనం పఫ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. కింది భాగంలో కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేసేసి కింద పట్టీ అనేది వస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను పోట్లీ బటన్ రెడీ చేస్తున్నాను. ఒక 2 inches క్లాత్ తీసుకున్నాను. మధ్యలో థర్మకోల్ బాల్ పెట్టేసి ఈ విధంగా రౌండ్స్ అనేది టైట్గా చుట్టేసి 2 సార్లు నాట్ వేసేసి మళ్ళీ కింది భాగం దాకా చుట్టేసి కింద కూడా ఒక 2 సార్లు నాట్ వేసేసి కట్ చేశాను. ఈ విధంగా మనం పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కింద బ్లౌజ్కి కింది భాగంలో ఫ్లీట్స్ కోసం నేను క్లాత్ అనేది తీసుకున్నాను. 10 inches క్లాత్ తీసుకున్నాను. మధ్యకి 5 inches ఈ విధంగా మార్కింగ్ చేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఫ్లీట్స్కి అనేది క్లాత్ ఇంత అని కొలత అంటూ ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఫ్లీట్స్ తోటి అందంగా ఉంటుంది. క్లాత్ని బట్టి మనం ఫ్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ క్లాత్ కొద్దిగానే ఉంటే లైట్గా ఫ్లీట్స్ వస్తాయి, లేదంటే చాలా ఎక్కువగా పెట్టుకోవచ్చు. క్లాత్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఈ విధంగా నెక్ అనేది కుట్టిన తర్వాత టర్న్ చేసేసి కార్నర్కి స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టార్ షేప్లో వేస్తూ రావాలి. వేసిన తర్వాత టర్న్ చేసేసి నెక్ మొత్తం లైనింగ్ అనేది స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మధ్యలో ఈ విధంగా పట్టుకొని ప్లీట్ అనేది పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఒక 1/2 inch వరకు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. కుట్టిన తర్వాత పోట్లీ బటన్స్ అనేది ఒకదానికి ఒకటి వచ్చేటట్టుగా ఒక
పావించు విడుతో ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా చూస్తూ మనకు ఎంత కనిపించాలి, ఓన్లీ రౌండ్ మాత్రమే కనిపించాలి, దగ్గరికి స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. సింగిల్ పాదం పెడితే మనకు దగ్గరికి వస్తుంది స్టిచ్ అనేది. సింగిల్ పాదం పెట్టాను, ఈ విధంగా దగ్గరికి ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఫ్రెండ్స్ మనము ఈ పోట్లీ బటన్స్ అనేది మార్కింగ్ చేసి కుట్టుకుంటే సమానంగా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. నేను నార్మల్గానే కుడుతున్నాను. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే ఒక పావు ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా ఇలా పావు ఇంచు వరకు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఆ పోట్లీ బటన్స్ అనేది ఈ విధంగా సెట్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి, నీట్గా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ పావించు విడుతుతో ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. అలా వేయడం వలన పోట్లీ బటన్స్ అనేది లోపలి భాగం అణుగుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఆ ఎక్స్ట్రాని వదులుకుంటూ ఈ విధంగా ఓన్లీ నెక్ మాత్రమే స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత స్క్వేర్ నెక్లో కట్ చేసుకోవాలి. కట్ చేసి మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి, ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్లో మనం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. వేసిన తర్వాత ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, అదే క్లాత్ని మనం ఉక్స్ పట్టి అదే క్లాత్ని కాజా పట్టీలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేస్తూ రావాలి. ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేస్తూ కార్నర్స్ మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మధ్యలో ఈ విధంగా పట్టుకొని ఫ్లీట్స్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా కుట్టాలి. ఇప్పుడు కాజా పట్టి వేసుకోవాలి. మనం ఇందాక ఉక్స్ పట్టి వేసాం కదా, ఇప్పుడు కాజా పట్టి. తర్వాత ఇప్పుడు 2 షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనమే స్టిచ్ వేస్తున్నాం కాబట్టి డబల్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది, చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ అనేది ఫస్ట్ కింది భాగాన మనం ఒక 3 ఇంచెస్ విడత అనేది వదులుతూ తర్వాత అక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకొని కింది భాగాన ఫ్లీట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. పావు ఇంచు విడతతో ఫ్లీట్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కింది భాగం నుంచి మనం 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని కింది భాగంలో పెట్టేసి కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత పై భాగానికి 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఈ విధంగా పై భాగాన కూడా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత మనం మధ్యలో టక్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి చూసుకుంటూ షోల్డర్ మధ్య భాగంలో పెట్టి సెట్ చేస్తూ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని దాంట్లోనే ఫ్లీట్ అనేది నీట్గా సన్నగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేస్తూ రావాలి. ఈ విధంగా సెట్ చేయాలి. సెట్ చేసి పఫ్ అనేది ఎంత సన్నగా వేస్తే పఫ్ అనేది అంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నేను కింద స్క్రూ డ్రైవర్ సహాయంతో వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఆమె ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చెయ్యి 2 ఫోల్డ్ చేసేసి చేతిని 2 మడతలుగా ఫోల్డ్ చేసేసి మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేస్తూ రావాలి. ఒక పావు ఇంచు వదులుకుంటూ ఇంకొక స్టిచ్ కూడా వేయాలి ఫ్రెండ్స్. తర్వాత చూడడానికి పఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది, పఫ్ హ్యాండ్స్. మరో ప్రక్కన కూడా అదే విధంగా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కింద ఫ్లీట్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను, జాయింట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జాయింట్ అనేది ఊడిపోకుండా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. కార్నర్కి ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఒక సైడ్ కార్నర్కి ఈ విధంగా లోపలి భాగంలో మడిచేసి తర్వాత కింది భాగాన కూడా ఒక 2 టైమ్స్ మడిచేసి కింది భాగం ఒక లేయర్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. మరో ప్రక్కన కూడా మడిచి కుట్టాలి. ఇప్పుడు నేను కింది భాగంలో ఉక్స్ పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫ్లీట్స్ అనేది కొద్దిగా ఈ విధంగా సెట్ చేస్తూ సన్నగా కింది భాగంలో మొత్తం ఫ్లీట్స్ వేస్తూ వచ్చాను. ఫ్లీట్స్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ కింద క్లాత్ పైన స్టిచ్ పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. పావించి విడుతుండాలి. సన్నగా సమానంగా ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా వచ్చేటట్టు కాకుండా సమానంగా వచ్చేటట్టు చూస్తూ ఫ్లీట్స్ అనేది పావించి విడుతుతో వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ ఫ్లీట్స్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్లీట్స్ అనేది లాస్ట్ వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత
ఈ విధంగా మనం పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. అలా వేయడం వల్ల జాయింట్ అనేది అణుగుతుంది. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఈ విధంగా వేయడం వల్ల నీట్ లుక్ కనిపిస్తుంది. మన ఫ్లీట్స్ అనేది కూడా అణుగుతుంది లోపల జాయింట్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.